సినిమా అనేది చాలామందికి అది ఒక కలల ప్రపంచం. కానీ నాకు మాత్రము సినిమా అంటే నా శ్వాస. ఒక్క అవకాశం దొరికితే జీవితమే మారిపోతుందని నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఇప్పటికీ సినిమా ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అందులో నేను ఒకణ్ణి. డైరెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నా కథకు ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం ఎంతో మందిని కలిసా. కానీ వెళ్ళిన ప్రతి చోట చెప్పమ్మా, ఏ సినిమా డైరెక్ట్ చేసావు? సార్, మీరు ఒక అవకాశం ఇస్తే ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోతాను సార్. సెక్యూరిటీ. ఏమయ్యా, ఇంతకీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? మేడం, 10 CR. నువ్వేమన్నా ఆర్జీవీ అనుకుంటున్నావా? మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి మేడం. మేడం ప్లీజ్ మేడం. గెట్ లాస్ట్. ఎలా చేయాలి? నాన్న, నాన్న, నువ్వు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతావురా. ఇంకా గట్టిగా ప్రయత్నం చెయ్యి. ఈ మాత్రానికే డీలా పడిపోతే ఎలా? అలాగే నాన్న. రేపు ఒక మంచి ప్రొడ్యూసర్ని కలవబోతున్నాను నాన్న. కాని నాన్న, నీ ప్రయత్నంలో ఎప్పుడూ అడ్డదారి తొక్కకురా. ఏయ్, ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పాయా, కదేంటి? ఓపెన్ చేస్తే ప్రీ క్లైమాక్స్ వరకు కథంతా క్రైమ్ కంటెంట్తో నడుస్తుంటుంది సార్. చివరిగా క్లైమాక్స్లో క్రిమినల్స్ అందరూ యంగ్ డాక్టర్స్గా రివీల్ చేస్తాం సార్. అక్కడ మొదలవుతుంది సార్. అప్పటి నుంచి స్క్రీన్ ప్లేలో ప్రీ క్లైమాక్స్ అదిరిపోయింది. ఓకే సార్. టోటల్గా కంటెంట్ కేక. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఇరగదీశావు. అలాగే సార్, థ్యాంక్ యూ. ఇంతకీ హీరోయిన్ ఎవరనుకుంటున్నావు? ఒక కొత్త హీరోయిన్ని ఫైనలైజ్ చేశాను సార్. సరే, రేపు ఆఫీస్ తీసుకునిరా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనన్య, హాయ్ రవి. గుడ్ న్యూస్. మన మీటింగ్ ప్లేస్కి వచ్చేసేయ్. ఓకే. హాయ్. హాయ్. ఏంట్రా గుడ్ న్యూస్? మన సినిమాకి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు. ఈజ్ ఇట్ రియల్లీ? ఎస్. ఇంకో విషయం తెలుసా? Huh? ఆ సినిమాకి హీరోయిన్ నువ్వే. నీ సినిమాలో నేను హీరోయినా? వావ్, సూపర్. బై ది వే, ప్రొడ్యూసర్ రేపు నిన్ను ఒకసారి తీసుకురమ్మన్నారు. ఓకే. సార్, నిన్నొచ్చిన డైరెక్టర్ సారు హీరోయిన్ని తీసుకొచ్చారు సార్. లోపలికి పంపు. హాయ్ సార్. హాయ్ సార్. కూర్చో. సార్, నేను చెప్పిన హీరోయిన్ ఈ అమ్మాయి సార్. ఏమయ్య డైరెక్టర్, ఈ అమ్మాయి స్క్రీన్కి సెట్ అవుద్దంటావా? హా సార్, ఈ అమ్మాయి ఎక్స్ట్రాడనరీ ఫోటోజెనిక్. మీకు కావాలంటే ఇంకోసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం సార్. గుడ్ ఐడియా. అలాగే కానీ.
నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీతో పర్సనల్గా మాట్లాడాలి, లోపలికి రా. ఓకే సార్, నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను ఇప్పుడు వచ్చేస్తా. సార్ సార్ సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఇట్. సార్ సార్, సారీ సార్, నాకు అలవాట్లేదు సార్. సిగార్. సార్, నాకు ఇది అలవాట్లేదు సార్. ఏ అలవాటు లేకపోతే ఇండస్ట్రీలో డైరెక్టర్ ఎలా అవుతావయ్యా? నీకు డబ్బు కావాలంటే ఎవరినైనా అప్పడగల, లేదంటే ఏదైనా తాకట్టు పెట్టాలా? సార్, నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు సార్. ఏంటయ్యా అలా మాట్లాడతావు? బంగారం లాంటి హీరోయిన్ని పక్కన పెట్టుకున్నావు. ఆలోచించు, 10 కోట్ల బడ్జెట్, కొత్త డైరెక్టర్, అవకాశం మళ్ళీ రాదు. ఏంట్రా సడన్ గా డల్ అయిపోయావు? కథ నచ్చలేదన్నారా? బడ్జెట్ తక్కువ చెప్పారా? ఏంట్రా మాట్లాడవు? హీరోయిన్ గా నన్ను వద్దన్నారా? తాకట్టు పెట్టమంటున్నాడు. తాకట్టు పెట్టడానికి మన దగ్గర ఏమైనా బంగారం ఉందా? ఆ బంగారం నువ్వే అంట. సినిమా కోసం మనం ప్రాణం పెడుతున్నాం. వెళ్దాం పద. రాయ్, దీని సంగతి నేను చూసుకుంటా, వాడి సంగతి మీరు చూసుకోండి. అనన్య! రవి! ఏయ్! 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 రేయ్, రేయ్, వదలండ్రా. రవి, వదలండిరా, రవి. రవి. ఏయ్! వదలండ్రా! ఏయ్! ఎవడ్రా నువ్వు? అభిమానినిరా. సార్, సార్, నాకంతా తెలుసు. నువ్వు ఇక ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నువ్వు నా బ్యానర్లో లైఫ్ టైం డైరెక్టర్. రేపే షూటింగ్ మొదలెట్టు.
తెర వెనుక మనకు తెలియని సమస్యను మాకున్న స్మాల్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్స్తో ఈ షార్ట్ ఫిల్మ్ చేశాం. ఈ కంటెస్ట్ ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్స్కి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్న మంచు విష్ణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా గురువుగారైన మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పాదాభివందనములతో ఇట్లు మీ అభిమాని డైరెక్టర్ రవికిరణ్.